భయ్యా ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తావు. నాకు ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక ఏనుగు ఒక కుక్క రెండు ఒకేసారి కన్సీవ్ అయ్యామండి, ప్రెగ్నెన్సీ అయ్యాయి. కుక్కది గెస్టేషన్ పీరియడ్ వచ్చి చాలా తక్కువ అనమాట, అంటే ఆల్మోస్ట్ 2 months ఉంటుంది. ఏనుగుది వచ్చి అంటే గర్భావధి వచ్చి 22 months, ఆల్మోస్ట్ 2 years, అంటే ఒక బేబీని మోస్తుంది అనమాట. సో ఈ రెండు ఒకేసారి గర్భవతులని 2 నెలలు గడిచిన తర్వాత కుక్క పిల్లల్ని పెట్టింది అనమాట. పిల్లల్ని పెట్టి ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా అంది, నువ్వు ఇంకా డెలివరీ అవ్వలేదా, చూడు నాకు ఎంతమంది పిల్లలు పుట్టారు అందనమాట. సరే నేను ఏనుగు మౌనంగా ఉంది. అలా ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి ఆ కుక్క పిల్లల్ని పెడతానే ఉంది. చాలా పెద్ద సంతానం అయిపోయింది కుక్క యొక్క సంతానం చాలా ఎక్కువైపోయింది అనమాట. ప్రతిసారి డెలివరీ అయిన ప్రతిసారి, అది పిల్లల్ని పెట్టిన ప్రతిసారి కూడా ఏనుగు దగ్గరికి వెళ్ళటం, అరే నువ్వు ఇంకా డెలివరీ అవ్వలేదా, చూడు నా సంతానం చూడు ఎంత పెద్ద, చాలా హ్యూజ్ నెంబర్ అయిపోయారు నా సంతానం అని చెప్తా ఉండింది అనమాట. ఏనుగు ఇదంతా వింటా ఉంటుంది. ఒకరోజు ఏనుగు బాధేసి కుక్కతో ఇలా అంది, నీకు తెలుసా నా గర్భంలో మోస్తున్నది చాలా బరువైన చాలా ప్రీషియస్ థింగ్ని నేను మోస్తా ఉన్నాను. నా బిడ్డ డెలివరీ భూమి మీద పడితే భూమి దాని యొక్క బరువుని స్పృశిస్తుంది. అంటే నా మీద ఏదో ఒక బరువైన చాలా ఒక విలువైనటువంటిది ఏదో జనించింది అనే ఆ స్పర్శకు భూమి లోనవుతుంది. నా బిడ్డ పెరిగి పెద్దదైనప్పుడు అది చక్కగా గాండ్రించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ తెలిసిపోతుంది. ఒక 100 మంది చేయగలిగిన పని నా బిడ్డ ఒక్కటే తన తొండంతో అవలేలుగా పెద్ద పెద్ద చెట్లనైనా ఏదైనా సరే పడేయగలుగుతుంది. సో అంత బలమైన విలువైన చాలా ఒక బరువైన థింగ్ని నేను మోస్తా ఉన్నాను. సో నాకు తెలుసు నాలో నా గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎంత విలువైందో అమూల్యమైందో అని కుక్కతో ఆ ఏనుగు చెప్పినప్పుడు కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, చాలాసార్లు మనల్ని చాలామంది కూడా ఇలానే అంటారు, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు టాలెంట్ లేదు, యువర్ ఫిట్ ఫర్ నథింగ్ అని ఇదని అంటలా ఉంటారనమాట. అయితే నేను వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. యు నో యువర్ పొటెన్షియల్, గాడ్ నో యువర్ పొటెన్షియల్. నీలో ఉన్న బలం నీకు తెలుస్తుంది. కాబట్టి ఎవరు నీ గురించి ఎలా మాట్లాడినా నువ్వు పట్టించుకోకుండా జస్ట్ కీప్ మూవ్ ఆన్ అవుతా ఉండు. ఏదో ఒక రోజు దేవుడు నేను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. డిస్కరేజ్ అవ్వకుండా నీ లైఫ్ని కొనసాగించు. ఎవరిని మాట్లాడినా సరే నీ లైఫ్ని కొనసాగించు. గాడ్ బ్లెస్ యూ.